మోస్ట్ మనం ఎక్కువగా చూస్తున్నటువంటి బెల్లీ ఫ్యాట్ ఏంటంటే ఇది బెల్లీ ఫ్యాట్ అంటే. సో చూడండి, ఈ పొట్ట ముందుకు రావడం, బ్యాక్ బోన్ లోపలికి వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతుంటాం కదా. దీనికి మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాము. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, దానికి టిప్స్ తెలుసుకుందాం. టిప్స్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పాట్ బెల్లీ ఒబేసిటీ. చూడండి, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మన ఇల్లు ఇలా ఉన్నప్పుడు, మన పనిముట్లు ఇట్లాగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం అంటే మన వస్తువులు బరువుగా ఉండేవి, మనం సన్నంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండేది, క్యాలరీస్ ఖర్చు అయ్యేది. సో ఈ రోజుల్లో ఏమైందంటే మనకు స్మార్ట్ వర్క్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా స్మార్ట్ అయిపోయింది. అసలు కిచెన్ లో కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అయిపోయినాయి. సో ఎలక్ట్రానిక్స్ అంటే స్మార్ట్ కాబట్టి మరి మనం స్మార్ట్ అవ్వాలి కదా. స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మనం ఎలా ఒబేసిటీకి వెళ్ళిపోతున్నాం, స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, ఒబేసిటీకి వెళ్ళిపోతున్నాం. కంపేర్ చేసుకోండి, 1980లో మనుషులు ఎలాగ ఉండేవాళ్ళు, మనుషులు సన్నంగా ఉండేవాళ్ళు, వస్తువులు లావుగా ఉండేవి. సో దీన్ని స్మార్ట్ వైజ్ చేసుకుంటూ రావడం వల్ల 2013లో చూసుకున్నట్లయితే వస్తువులు స్మార్ట్ అయిపోయినాయి, మనుషులు లావుగా అయిపోయినాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా స్మార్ట్ అప్డేటెడ్ ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి, మనుషులు ఇంకా లావుగా అయిపోతున్నారు. సో ఇలా ఉండడం వల్ల మరి వస్తువులు స్మార్ట్ అయినప్పుడు మనం కూడా స్మార్ట్ అవ్వాలి కదా. సో దానికి మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా అప్డేట్ వర్షన్లో వెళ్ళిపోతున్నాం, కానీ మనల్ని మనం అప్డేట్ చేసుకోవట్లేదు. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 120 millions ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. ఇంత చూడండి, అర్బన్ ఇండియన్స్ అంటే మనకు సిటీలో పాపులేషన్ ఎలా ఉన్నారు, 120 million సిటీ పాపులేషన్ అంతా కూడా ఒబేసిటీకి వెళ్ళిపోతున్నారు. అండ్ అవుట్ ఆఫ్ 30% మెన్, అందులో మెన్ ఏమో 30% అయితే ఉమెన్ క్లినికల్లీ ఒబేసిటీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు 50% అంట విమెన్. ఎందుకంటే విమెన్ ఆల్మోస్ట్ వర్కింగ్ హౌస్ వైఫ్ ఎక్కువగా ఉండడం వల్ల, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అన్ని రావడం వల్ల వర్క్ స్మార్ట్ అయిపోయింది. ఇంట్లో అన్ని పనులు చేస్తారు బట్ ఎలక్ట్రానిక్ వర్క్. సో దానివల్ల క్యాలరీస్ పెరిగిపోయి అలాగే ఉండిపోవడం వల్ల, వర్క్ యాక్టివిటీస్ తక్కువగా అవ్వడం వల్ల ఒబేసిటీ అనేది ఫిమేల్లో ఎక్కువగా అయిపోయింది. గ్రేటర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. చూడండి, మన పొట్ట సైజు, మన నడుము కొలత, చుట్టు కొలత సైజు ఎంత పెరిగిపోతే మన ఆయుష్ అంత తగ్గిపోతుంది అంటండి. గ్రేటర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. చూడండి, ఇలా మన బెల్ట్ సైజ్ ఇలా పెరిగిపోతా ఉంది అంటే దాని అర్థం ఏంటి, వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది. సో మనం వెంటనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన వేస్ట్ లైన్ పెరిగిపోతుందంటే మనం వెయిట్ లాస్ అవ్వాల్సిందే, ఒబేసిటీకి వెళ్ళిపోతున్నామని గుర్తుంచుకున్నాలా. చూడండి, ఇక్కడ 3 types ఆఫ్ పాట్ బెల్లీ. అంటే పాట్ బెల్లీ అంటే ఒకేలాగా అని అనుకుంటారు, కొన్ని రకాలుగా వస్తుంది. అన్ని ఒకేలాంటి హ్యాబిట్స్ ఉండవు అందరికి. కొందరు రైస్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, కానీ వాళ్ళకి పొట్ట వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఏమంటారు దాన్ని, అది రైస్ బెల్లీ. కొందరు రైస్ తింటే ఫ్యాట్ అయిపోతుంది, పొట్ట వస్తుంది అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, చపాతీ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో దాంట్లో కూడా సేమ్ క్యాలరీస్, రైస్ లో ఏం క్యాలరీస్ ఉన్నాయో వీటిలో కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి అపోహకి వెళ్ళిపోయి చపాతీలను ఎక్కువ తీసుకోవడం, వీట్ ఎక్కువ వాడడం వల్ల వచ్చేటువంటి పాట్ బెల్లీని ఏమంటారు, వీట్ బెల్లీ. కొందరికి రైస్ తక్కువ తీసుకుంటారు, ఫుడ్ హ్యాబిట్స్ తక్కువగా ఉంటాయి, కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి వచ్చినటువంటి బెల్లీ ఫ్యాట్ ఏంటి, బియర్ బెల్లీ. చూడండి, రైస్ బెల్లీ, వీట్ బెల్లీ, బియర్ బెల్లీ. చూడండి, ఒబేసిటీ ఈజ్ ఏ డిసీజ్. ఒబేసిటీ ఈజ్ ఏ డిసీజా? లేదు. ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఒబేసిటీ ఎలాంటి ప్రాబ్లం కాదు, బట్ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒబేసిటీయే కారణం. ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అన్ని కూడా మనకి ఒబేసిటీ నుండే వస్తుంటాయి. ఓకే, 70% ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ అన్ని కూడా మనకు 70% ఆల్మోస్ట్ మనకి ఒబేసిటీ వల్లనే వస్తుంటాయి. 42% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అన్ని కూడా మనకి ఒబేసిటీ వల్లనే వస్తుంటాయి. 30% ఆఫ్ గాల్ బ్లాడర్ సర్జరీస్ ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు స్టోన్స్ ఎక్కువ ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. సో దీనికి కారణం 30% ఆఫ్ గాల్ బ్లాడర్ సర్జరీస్ కూడా ఒబేసిటీ వల్లనే జరుగుతున్నాయని మనకి సర్వేలో తేలింది. 26% ఆఫ్ పీపుల్ హ్యావ్
హై బ్లడ్ ప్రెషర్. చూడండి, హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ చిన్న ఏజ్తో సంబంధం లేకుండా యాక్చువల్లీ ఇది 50+ ఉన్న వాళ్ళకి బీపీ అనేది మనం వింటూ ఉండేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి తక్కువ ఏజ్ 20 వాళ్ళను కూడా మన బ్లడ్ ప్రెషర్ హై అనేది ఫ్లక్చువేట్ అవ్వడం, ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం అనేది చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఒబేసిటీయే. సో మెడికల్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ, మనకు ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి ఇవన్నీ మెడికల్ కాంప్లికేషన్స్. సో మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి తీరిగ్గా చూడండి, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు ఒబేసిటీ వల్ల. బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రోక్కి కానీ, హై ప్రాబ్లం కానీ, హార్ట్కి కానీ, లంగ్స్కి, లివర్కి, మన స్టమక్కి సంబంధించి ఈ నీ పేస్ అనే స్కిన్ ప్రాబ్లమ్స్, గట్ హెల్త్, ప్రతి దానికి కూడా మనకి ఒబేసిటీ అనేది కారణం. సో మనం ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు. సో దాంట్లో మేజర్ ఏంటంటే డయాబెటీస్, ఎఫెక్ట్స్ ఆఫ్ పాట్ బెల్లీ, యాపిల్ షేప్ ఉంటుంది మనకు, పియర్ షేప్, 2 టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఉంటుంది మనకు. యాపిల్ షేప్ అంటే ఫ్రంట్ లో పొట్ట రావడం, సో దాని వల్ల వచ్చేటువంటిది మనకేంటి? డయాబెటీస్. నెక్స్ట్ యాపిల్ షేప్ వల్ల వచ్చేటువంటి దాంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్, ఓకే, గాల్ బ్లాడర్ స్టోన్స్. దీంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా మనకి ఒబేసిటీ వల్లనే సర్జరీస్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ గౌట్ అండి, ఆర్థరైటిస్ గౌట్స్ అని, మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ జాయింట్లలో మనకి క్రిస్టల్స్ ఏర్పడడం వల్ల వచ్చేటువంటి పెయిన్, వాపు, ఇదంతా కూడా గౌట్స్ అంటారు. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడానికి కూడా కారణం మనకి ఇలాంటి ఒబేసిటీ. సో ఇది మనం చూస్తూ ఉంటాం కదా, ఇది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏర్పడడం వల్ల వచ్చినటువంటిది. నెక్స్ట్ కొంతమందికి నిద్ర ఎక్కువగా రాదు, ఓకే, కొందరికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, గురక వస్తుంది, ఆస్తమా వస్తుంది. అంటే వింటర్ కానీ ఇలాంటి సీజన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళకు బ్రీతింగ్, ఈ మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళడం లాంటి కష్టం అవుతుంది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఒబేసిటీ. చూడండి, ఎన్నో రకాల క్యాన్సర్స్ మనకు ఇందాక చూసుకున్నట్లయితే 72% ఆఫ్ క్యాన్సర్స్ అన్నీ కూడా మనకి ఒబేసిటీ వల్లనే వస్తుంటాయి. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డైఫంక్షన్స్ అంటే మనకి ఇక్కడ జాయింట్లలో మనకి ఈ ప్లేసెస్లో ఎక్కడైతే సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుందో, మజిల్ వీక్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్లేసెస్లో మనకి హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఒబేసిటీ వల్ల. చూడండి, హెర్నియా ఎక్కడైతే మజిల్ వీక్ ఉంటుందో, ఒబేసిటీ ఎక్కువ అయిపోవడం వల్ల మనకు వెయిట్ అనేది వీక్ మజిల్ పైన పడడం వల్ల అక్కడ మనకి హెర్నియా అనేది ఏర్పడుతుంది. స్ట్రెస్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నిటికీ కూడా కారణం కూడా ఒబేసిటీ. చాలా మంది గమనిస్తూ ఉంటారు, మాకేం టెన్షన్స్ లేవు, మాకు ఎలాంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ లేవు పర్టికులర్గా, బట్ స్ట్రెస్ తొందరగా డిప్రెషన్ అనిపిస్తుంది అని అంటారు. సో దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. చూడండి, ఈవెన్ ఇఫ్ యు ఆర్ థిన్ యూ కెన్ బీ ఫ్యాట్, అంటే మనం సన్నగా ఉన్నాముగా లావుగా ఉన్నామా సంబంధం లేకుండా ఎవరికైనా ఫ్యాట్ ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకు కూడా బాడీ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో మనం అలా హెల్తీగా ఉన్నామని ఎప్పుడు కూడా అనుకోని అపోహకి వెళ్ళొద్దు. యాక్చువల్లీ మనము ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయకుండా, ఎవరైనా సరే సన్నగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఖచ్చితంగా మనకు క్యాలరీస్ అనేవి ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. సో 40% మన బిఎంఐ ఎట్లా ఉండాలి, 20 నుంచి 23 మధ్యలో బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఈ ఫ్యాట్ అనేది ఎవరికైనా ఉండొచ్చు. స్కిన్నీ ఆన్ ద అవుట్ సైడ్, చూడండి మనం బయటకు చూస్తే సన్నగా కనబడుతున్నాం అన్నప్పుడు మనకు లోపల ఫ్యాట్ లేదని ఎప్పుడు కూడా అపోహపడద్దు. బయటకు ఎప్పుడు కూడా మనం ఒకేలాగా కనబడుతుంటాం, బట్ ఫ్యాట్ అనేది లోపల ఉంటుంది. బయటకు స్కిన్ కనబడుతుంది కానీ ఫ్యాట్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనకు కనబడదు. ఒక ఎక్స్రే తీసుకున్నట్టే చూడండి, మనకు 400 kgs మ్యాన్ ఎక్స్రే తీసుకున్నట్లయితే ఇలా ఉందండి. నోబడీ ఈస్ బిగ్ బోన్డ్. ఎవరు కూడా ఎంత వెయిట్ ఉన్నప్పటికీ మనకు ఫ్యాట్ ఎంతంటే అంత ఫ్యాట్ పెరుగుతుంది కానీ బోన్స్ మాత్రం పెరగదండి. బోన్ సైజు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓకే. ఎప్పుడు కూడా అపోహపడదు, మేము స్ట్రాంగ్ అవుతున్నాం చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ అక్కడ బోన్ స్ట్రెంత్ అనేది అంతాగే ఉంటుంది. బోన్ ఎప్పుడు కూడా మన బోన్ వెయిట్ 6 నుంచి 7 kgs మధ్యలో మాత్రమే ఉంటుంది. సో మనం పెరుగుతున్నాం కదా అని బోన్ పెరగదు. సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా బోన్స్ పైన పడుతుంది.
ఒబేసిటీ వల్ల ఏమైతుంది, వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఈ మోకాళ్ళ పైన ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. కార్టిలేజ్ అనేది డిస్ట్రాయ్ అవడం వల్ల మనకు ఆర్థరైటిస్ అనేది ఏర్పడుతుంది. ఒబేసిటీ లీడ్స్ టు ఆర్థరైటిస్. ఈ మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి, కార్టిలేజ్ అరిగిపోయింది అంటారు కదా, దీని వల్లనే. ఒబేసిటీ ఈజ్ వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట ఆర్థరైటిస్కి. చూడండి ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెస్ వెయిట్ ఆన్ ద స్పైన్. సో ఓవర్ వెయిట్ వల్ల మనకి స్పైన్ హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. మనకు స్పైన్కి ఇందాక చెప్పినట్లు బోన్ స్ట్రెంత్ అవ్వదు. సో అట్లాంటప్పుడు ఆ వెయిట్ అంతా కూడా స్పైనల్ కార్డ్ మీద పడుతుంది. కాబట్టి ఈ స్పైన్ ఎఫెక్ట్ కూడా మనకి L4 L5 దగ్గర కానీ ఇక్కడ TH1 2 దగ్గర కూడా మనకి ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎక్కువగా ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి బ్యాక్ పెయిన్ అంటారు కదా, దానికి కూడా మెయిన్ రీజనే ఒబేసిటీ. నెక్స్ట్ పోస్టరల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అలైన్మెంట్. కొంతమంది పోస్టరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే బోన్ ఇందాక చెప్పినట్టు స్పైన్ ఏమైతుంది, బెండ్ అయిపోవడం వల్ల కానీ, బోన్ వీక్ అవ్వడం వల్ల కానీ, ఆ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా కొంతమందిది పోస్చర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది అంట. వంకరగా నడవడం, వంకరగా నిలబడడం, స్ట్రైట్ నిలబడలేకపోతారు, ఆకారం కూడా మారిపోతుంది అన్నమాట ఒబేసిటీ వల్ల. చూడండి నార్మల్ హార్ట్ ఇట్లా ఉంది, ఎన్లార్జ్డ్ హార్ట్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది. సో ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. సో హార్ట్ ఎన్లార్జ్ అవుతుందంటే ఎక్కువ పని చేస్తుందని సంతోషపడద్దు, ఎక్కువ పని చేయట్లేదు, హార్ట్ పైన ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ పైన ఏమైంది మనకి ఇక్కడ ఫ్యాట్ లేయర్ అనేది ఏర్పడడం వల్ల హార్ట్ అనేది పెద్దగా కనబడుతుంది, అంతే తప్ప హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అవ్వదు అన్నమాట. ఒబేసిటీ వల్ల మనకి హార్ట్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే ఇక్కడ స్టమక్ కూడా మనకు ఎట్లా ఉంటుంది, మన స్టమక్ ఎలాస్టిక్ స్టమక్ అన్నమాట. ఎంత ఫుడ్ తీసుకున్న దానికి ఎన్లార్జ్ అయ్యే శక్తి ఉంది, అంటే సాగే లక్షణం ఉంది. సో యాక్చువల్లీ మన స్టమక్ సైజ్ ఎంత ఉండాలి, 1 లీటర్ కెపాసిటీలో ఉండాలి. 1 లీటర్ కెపాసిటీ ఉన్నప్పుడు మనం నార్మల్ వెయిట్లో ఉండగలుగుతాం. బట్ మన అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం, వేస్ట్ అవుతుందనో ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టమక్ సాగి 2 లీటర్స్ కెపాసిటీకి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా డేంజర్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ ఫుడ్ని కన్జ్యూమ్ చేయగలుగుతాం, ఎక్కువ ఫుడ్ని తీసుకోవడం ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. సో మనం ఈ స్టమక్ సైజ్ పైన కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. చూడండి వేస్ట్ సైజ్ ఎప్పటికప్పుడు కొలతలు చూసుకుంటూ ఉండాలి. మనం పొట్ట సైజు పెరుగుతుందా అంటే దానివల్ల కూడా మనం ఒబేసిటీకి వెళ్ళిపోతున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఉండాలి, ఇది చూసుకున్నట్లయితే రిస్క్ వెరీ లో ఎట్లా ఉంది మనకు ఫీమేల్కి అయితే వెస్ట్ సైజ్ అన్నమాట. ఇది వెస్ట్ సైజ్, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, లో అంటే ఎట్లా ఉండాలి మనకు ఫీమేల్కి అయితే 27 పాయింట్ నుంచి 35 పాయింట్ ఉండాలి సెంటీమీటర్స్, లేదంటే సెంటీమీటర్స్లో చూసుకుంటే 70 నుంచి 89 సెంటీమీటర్స్ మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి లో అయితే. హై అన్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, ఫీమేల్కి 90 నుంచి 109 సెంటీమీటర్స్ ఉంది అంటే మన వెస్ట్ సైజు మనం హై ఒబేసిటీలో ఉన్నట్టు. ఓకే, వెరీ హై అంటే ఇంకా 110 సెంటీమీటర్స్ అండ్ ఎబో ఉండొచ్చు. మేల్స్లో తీసుకున్నట్లయితే మనకు నార్మల్గా 31 అంటే 80 సెంటీమీటర్స్ నుంచి 99 సెంటీమీటర్స్ లో ఉన్నట్లు. అదే హై అంటే మనకి 100 నుంచి 120 సెంటీమీటర్స్కి వెళ్తే మనం హై ఒబేసిటీకి వెళ్ళిపోతున్నామని అర్థం. సో ఇవన్నీ గమనించుకుంటూ సెంటీమీటర్స్ని కూడా మనం కొలతల్లో చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇదంతా విజిరల్ ఫ్యాట్, మనకి ఎల్లో లేయర్ అంతా కనబడుతుంది కదా, విజిరల్ ఫ్యాట్ లోపల ఉంది. చూడండి బాడీ ఫ్యాట్ ఏమో బయట ఉంటుంది అండ్ మనకు సబ్కున్నెస్ కూడా బయటనే ఉంటుంది. బట్ విజిరల్ ఫ్యాట్ లోపల ఉండి ఆర్గాన్స్కి అటాచ్డ్ అయి ఉంటుంది. కాబట్టి విజిరల్ ఫ్యాట్ అనేది మోస్ట్ డేంజరస్ అన్నమాట. అన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి పొట్టకు దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి ఈ పొట్టలో ఉండే ఫ్యాట్, విజిరల్ ఫ్యాట్ అంటే పొట్టలో ఉండే ఫ్యాట్ అన్నమాట. ఈ పొట్టలో ఉండే ఫ్యాట్ వల్ల మనకి ఇంటర్నల్ ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. చూడండి ఇది చూసుకున్నట్లయితే ఫిట్ మ్యాన్ అండ్ ఒబేస్ మ్యాన్ స్కాన్ చూసుకున్నట్లయితే చూడండి ఇది అంతా కూడా ఎల్లో అంతా కూడా ఫ్యాట్. దీనివల్ల ఏమవుతుంది, స్ట్రక్చర్ మారిపోయింది అండ్ స్పైన్ హెల్త్ పైన కూడా పడవచ్చు. ఇంత ఫ్యాట్ అన్నమాట. ఇది అంతా ఎక్సెస్ అంతా కూడా స్ట్రాంగ్నెస్ కాదు, ఎక్సెస్ అంతా కూడా ఫ్యాట్, ఇంత ఫ్యాట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్లా బోన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు కామన్గా ఎట్లా ఉండాలి, ఇది చూడండి మన బోన్ సైజ్ అట్లాగే ఉంటుంది. ఫ్యాట్ అనేది ఈ సెకండ్ దాంట్లో ఒబేస్లో చూసుకున్నట్లయితే ఫ్యాట్ అండ్ ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే మన స్ట్రక్చర్ ఇట్లా అవుతుంది అనమాట, షేప్ అవుట్ అవుతుంది. బాడీ ఉండాల్సిన పొజిషన్ కంటే బాడీ అనేది ఇలా వెడల్పుగా షేప్ అవుట్ అవుతుంది.
ఓకే, ఫిట్ మ్యాన్ అండ్ ఒబేస్ మ్యాన్ ఇంట్లో చూసుకోండి, కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఇదంతా మజిల్ ఎక్కువ ఎట్లా ఉంది, మజిల్ ఇక్కడ మజిల్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ తక్కువ ఉంది. దీంట్లో మజిల్ తక్కువ ఉంది, సెకండ్ దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ మనకు రెండు రకాల ఫ్యాట్స్ ఇక్కడ చూపించినట్లయితే సబ్ కాంటినస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ రెండు కూడా పొట్టలోనే ఉన్నాయి. ఈ అంటే స్కిన్ మొత్తంలో కూడా మనకు సబ్ కాంటినస్ ఫ్యాట్ ఉంటుంది అండర్ లేయర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విజరల్ ఫ్యాట్ లోపల ఉంది. దానివల్ల మనకి ఇక్కడ చూడండి హార్ట్ ఎన్లార్జ్ అయింది అన్నప్పుడు ఇది ఒరిజినల్ హార్ట్ పిక్ అనమాట. ఈ ఎల్లో కలర్ అంతా కూడా ఫ్యాట్. హార్ట్ ని అంతా కూడా కవర్ చేయడం వల్ల హార్ట్ కొంచెం పెద్ద సైజ్ లో కనబడుతుంది. అండ్ హార్ట్ ని కట్ చేయడం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ కి, హార్ట్ పంపింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. దీనివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. చూడండి విజిటల్ ఫ్యాట్ ని ఇలా మనం కట్ చేసి చూసినట్లయితే లోపల ఇదంతా కూడా ఫ్యాట్ అన్నమాట. ఈ ఆర్గన్స్ ని ఎట్లా పట్టేసుకొని ఉంది చూడండి. ఆర్గన్స్ ని పట్టేయడం వల్ల ఏమవుతుందంటే వాటి వర్కింగ్ యాక్టివిటీస్ ని ఇది చేయనివ్వకుండా వాటి యాక్టివిటీస్ అనేది తగ్గిపోతుంది. లివర్ ఇట్లా ఉంటుంది అన్నమాట. హెల్దీ లివర్ చూసుకున్నట్లయితే ఇంత ఇలా ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఫ్యాటీ లివర్. మొత్తం ఫ్యాట్, విజిటల్ ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల ఫ్యాట్ అంతా ఇంటర్నల్ ఆర్గాన్స్ కి వెళ్ళిపోతుంది. మొత్తం ఆర్గాన్స్ కి చుట్టుకోవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది లివర్ కి అటాక్ అయ్యి ఫ్యాటీ లివర్ వస్తుంది. దీనికి కూడా మెయిన్ రీజన్ ఒబేసిటీ. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం. ఇది చూసుకోండి కొలత. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఎక్సెస్, ఒకవేళ మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 10 kgs ఎక్స్ట్రా ఉంటే మన హార్ట్ అనేది ఎన్ని లీటర్స్ బ్లడ్ ని ఎక్కువ పంపించాల్సి వస్తుంది చూడండి. సో ఇలా మనకి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. 1400 లీటర్స్ బ్లడ్ ని ఎక్స్ట్రా పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే మనం 10 kgs ఎక్స్ట్రా ఉన్నామా, 15 kgs ఎక్స్ట్రా ఉన్నామా, 20 kgs ఎక్స్ట్రా ఉన్నామా, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల మన బర్డెన్ అంతా కూడా హార్ట్ పైన పడుతుంది. హార్ట్ ఎక్కువగా పంపింగ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ విజిటల్ ఫ్యాట్ ఎక్కువ వల్ల చూడండి హై రిస్క్. ఇక్కడ చూసుకున్నట్లయితే డైజెషన్ సిస్టమ్ కూడా మనకు దెబ్బతింటుంది అనమాట. డైజెస్టివ్ దెబ్బతినడం వల్ల ఏమవుతుంది, మనకు గ్యాస్ట్రిక్స్, యాసిడిటీస్ కాకుండా చాలా రకాలైనటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి మనం ఎలా ఉన్నాం, మనం ఏం తింటే ఆ రూపం మనకు వస్తుంది. స్టాప్ గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, బార్స్ విత్ లో క్వాలిటీ హై క్యాలరీస్ ఫుడ్. చూడండి ఈ రోజు ట్రెండ్ అయిన ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. మనకి ఇవన్నీ ఏమంటే ఫ్యాషన్ ఫుడ్స్. మనము ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, స్నాక్స్, చాక్లెట్స్, బార్స్ అని హంగర్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్ అన్నమాట. ఇదంతా హై క్యాలరీ అండ్ లో క్వాలిటీ. దీంట్లో మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఏమి లభించవు, కానీ క్యాలరీస్ మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ఇమ్మీడియట్గా స్టాప్ చేయాల్సిందే. స్మార్ట్ ఫిట్నెస్ వర్కౌట్స్. చూడండి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు వర్కౌట్స్ ఉంటాయి. మనకు వీలైనట్టుగా మన బాడీని బట్టి మనకు ఎలా ఎబిలిటీ ఉంటే అట్లా మనం ఇలాంటి వర్కౌట్స్ అనేవి చేసుకోవచ్చు. యాప్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ వాకింగ్ అయిన వాళ్ళు వాకింగ్ అయినా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారో, రెస్ట్ తీసుకోవాలి, వాకింగ్ చేయొద్దు, ఆర్థరైటిక్స్ ఉన్నది అని చెప్తా ఉంటారు. సో రెస్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ మనం ఏమవుతుంది, ఒబేసిటీకి వెళ్ళిపోవడం, ఒబేసిటీ వల్ల డయాబెటీస్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ వస్తూ ఉంటాయి. కూడా మనం వాకింగ్ చేయడం ఆపద్దు. డోంట్ స్టాప్ వాకింగ్. ఒకవేళ వాకింగ్ ఆపేస్తే ఏమవుతుందంటే మనకి వర్కౌట్ ఉండదు, క్యాలరీస్ అలాగే స్టోర్ అయిపోతుంటాయి. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎలాంటి రిలీఫ్. చూడండి ఇవన్నీ కూడా మనకి మసాజ్ థెరపీ అని చాలా రకాల థెరపీలు ఉన్నాయి. ఇలాంటి థెరపీల వల్ల మనకి ఫ్యాట్ అనేది లాస్ అవుతుందా, లేదు బయట నుంచి ఎలాంటి మనకి వేడి చెమటలు వస్తే ఫ్యాట్ లాస్ అవుతుందని అనుకుంటారు. బట్ రెండు రకాలుగా వస్తాయి చెమటలు. బయట నుంచి వేడి వల్ల వస్తుంది, లోపల వేడి వల్ల వస్తుంది. లోపల నుంచి వేడి రావాలంటే మనం ఏం చేయాలి, వర్కౌట్స్, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. హార్డ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఇంకా సోనా బెల్ట్ అని ఇట్లాంటి మనకు ఆయిల్స్ అప్లై చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవడం అవుతుందా, ఇది చాలా రకాలుగా ప్రయోగాలు చేసే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారు, ఎందుకంటే ఇవి ఈజీ అని. బట్ వీటి వల్ల చూడండి ఇట్లా యాక్యుపంక్చర్ అని ఇలాంటివి కూడా ట్రై చేస్తారు. చాలా రకాలుగా మనకు మెథడ్స్ టెంపరీ.
ఈజ్ దేర్ టమీ ట్రంక్ స్పాట్ రిడక్షన్ థెరపీస్ సైంటిఫిక్ చూడండి మనకి ఇలాంటి పొట్ట తగ్గడానికి కానీ ఇలాంటి ఏమైనా స్వాలో థెరపీలు ఉన్నాయంటే లేదు. టమ్మీ ట్రంక్స్ ఆర్ నాట్ సైంటిఫిక్. ఇవన్నీ కూడా మనకి సైంటిఫికల్గా వచ్చినటువంటి కాదు. సో వీటి కోసం కాకుండా మనం బాడీ షేప్ అవ్వకుండా మనం ఉండాలంటే ఏం చేసుకున్నాలో చూద్దాం. ఓకే చూడండి, మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. మరి తాళం వేద్దామా స్టమక్కి? వేయలేము. సో వీటన్నిటిని మనకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా అవసరం. కొంతమంది సర్జరీ కూడా వేసుకుంటారండి, స్టమక్ సైజ్ కట్ చేసుకొని సర్జరీ ఇప్పుడు ఇట్లా లైపోసెక్షన్కి వెళ్ళిపోయి సర్జరీ చేసుకొని ఫ్యాట్ని కూడా తొలగించుకోవచ్చు. దీనివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సెలబ్రిటీస్ వాళ్ళు చాలా మంది ట్రై చేసి ఈవెన్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఎందుకండి? ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డైట్. ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇవి నేర్చుకున్నాము మనం, కానీ అలాంటి వాటికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. సో ఎలాంటిది అంటే లో క్యాలరీ డైట్ తీసుకున్నాలి, లో షుగర్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫాస్టింగ్ మనకి 18 అవర్స్, ఆల్మోస్ట్ 18 to 12 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి నైట్ ఇమ్మీడియట్గా లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ వితిన్ 1 అవర్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, ఇలాంటి గుడ్ హ్యాబిట్స్కి వెళ్ళడం. నెక్స్ట్ వర్కౌట్ చేసి అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవడం, ఆపేయకుండా ఉండడం, క్యాలరీస్ని ఖర్చు పెట్టడం నేర్చుకున్నాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది పర్టికులర్గా తెలియకుండా మనం కనీసం మినిమం క్యాలరీస్ని ఖర్చు చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేద్దాం, ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం 18 ఇయర్స్ ఎబో వరకు మనకు బాడీ అనేది హైట్ గ్రోత్కి కానీ మనం ఆర్గన్ గ్రోత్కి కానీ మనం ఫంక్షనింగ్కి కానీ బాడీలో కొన్ని మార్పులు వస్తుంటే దానికి మాత్రం యూస్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మన హైట్ గ్రోత్ కంటే మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం అప్పుడు తిన్నటువంటి డైట్లోనే ఉండదు. సో లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎట్లా ఉండాలి మన లైఫ్ స్టైల్ అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్, ఈజీగా ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాలా. పర్సనలైజ్డ్ ఎక్సర్సైజ్ మనకు తగ్గట్టుగా ఎలాంటి ఎక్సర్సైజ్ మనం ఎంత చేయగలుగుతాం అలాంటి ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నారా. అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్ చేసుకున్నాను. ఒకవేళ మనం ఎలాంటి తప్పు అంటే రాంగ్ డైట్ ఉందనుకోండి వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, కరెక్ట్ లైఫ్ స్టైల్కి వస్తూ ఉండాలి. ఓకే, హెల్త్ వెల్నెస్ ఎడ్యుకేషన్ కానీ హెల్తీ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ హెల్త్ తీసుకుంటూ ఉండాలి. వెల్నెస్ కోచ్ ఉన్నారు మనకి, వెల్నెస్ కోచ్ సజెషన్ మీదకు మీకు ఎలాంటి యాక్టివిటీస్ అవసరం, ఎలాంటి డైట్ తీసుకున్నానో సో ఇవన్నీ కూడా మీకు సూటబుల్ అయ్యేటట్టు తీసుకుంటూ ఉండాలి. ఓకే, మన దగ్గర తీసుకున్నట్లయితే ఇందాక ఎప్పుడైనా మనం క్యాలరీస్ బయట మనకు పాసిబిలిటీ తక్కువ. సో అట్లాంటప్పుడు వండర్ఫుల్ గా మనకి హెర్బల్ లైఫ్ ఈ షేక్ ఇంట్లో తీసుకున్నట్లయితే మనకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది, టేస్టీ అండ్ హెల్తీ అండ్ కావాల్సిన 22 విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు అందుబాటులో వస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ వస్తుంది, అన్నీ మనకు ఒక షేక్లోనే తీసుకోవచ్చు. లో క్యాలరీస్ ఈజీగా 220 to 230 క్యాలరీస్ మనం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది టాప్ మన పాట్ బెల్లి ఎన్ని రకాల వస్తుంది, వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, ఈరోజు టాపిక్. ఓకే, నేర్చుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. तो उसका इम्प्लीमेंट स्पार्ट मालूम होता है, अपने मालूम होता है, महीने लग जाते हैं। मैंने बात किया अपन पीरे सो मैंने की क्या कर థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్తారు, అది ఒకటి అర్థమైంది నాకు. కరెక్షన్ చేసుకున్న ప్యాటర్న్ కరెక్షన్ చేసుకున్నాను, ఫీడ్బ్యాక్ చెప్పాను షేక్ చేసి అర్థం కాలే అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మెయిన్గా అంటే మనం ఎంత సిస్టమేటిక్ ఉన్నా కానీ లైఫ్లో అంటే ఎక్సర్సైజ్ అనేది బాడీ వర్కౌట్ అనేది బంద్ చేయొద్దు అనేది మాత్రం అర్థమైంది. అంటే ఎంత యాక్టివ్గా ఉన్నా డైలీ కంపల్సరీ మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీ బాడీకి ఎక్సర్సైజ్ మాత్రం ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై కోచ్, వండర్ఫుల్ సపోర్ట్ సిస్టమ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలా టాపిక్ అనేది చాలా అర్థమయ్యే రీతిగా మేడం గారు చాలా వివరంగా చెప్పారండి. బరువు అనేది మనకు రోగం కాదు కానీ అన్ని రోగాలకి బరువే కారణం అని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. మీరు అందరూ షేక్స్ తీసుకోండి, షేక్స్ అందరూ మనం షేక్ చేద్దాం, అందరం షేక్ చేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు షేక్ పెట్టుకోండి అండ్ అందరూ అన్మిట్ చేసుకోండి. రెడీ, నా షేక్ రెడీ ఉన్నది. రోజుకి రెడీ, రైట్ సార్, రెడీ. లాస్ట్ గట్టిగా లాస్ట్ గట్టిగా Thank you. Wonderful. Have a nice day. Bye. जरूरी है जिससे भाई जाने वाला जरूरी है तो लगा के तो पैसे इंटरेस्ट है, पैसे नहीं है, पैसे है तो इंटरेस्ट नहीं लगा। हाँ, अब इंटरेस्ट है और पैसा नहीं।